హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ వన్స్ అగైన్ బ్యాక్ విత్ వన్ అనదర్ ఫుడ్ రెసిపీ. అదేంటి అంటే పల్లి పట్టి అంటాం తెలంగాణలో. పల్లి చిక్కీ, పల్లి అచ్చు ఏదైనా అనుకోవచ్చు. సో చాలామందికి ఈ రెసిపీ తెలిసే ఉంటుంది, బట్ నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో చేశాను. సో కొంచెం డిఫరెంట్గా చేశాను, అందరిలా కాకుండా. సో వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దాం అది ఎలానో. సో ఇవి పల్లీలు ఒక హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. సో ఇవి నార్మల్ షాప్లలో తీసుకున్నవి కాదు, నార్మల్ పంట వేస్తారు కదా వాళ్ళ దగ్గర తీసుకున్నాను. పొలం అదే పల్లీల పంట వేసిన వాళ్ళ దగ్గర తీసుకున్నాను, అందుకే అవి ఈవెన్గా లేవు. అదే మనం షాప్లో కొనుక్కున్నవి అయితే కొంచెం వాటి పొట్టు అనేది థిక్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు ఇవి కొత్త పల్లీలు కాబట్టి కొంచెం వైటిష్ కలర్లో ఉన్నాయి. అవి మనం మంచిగా వేయించుకోవాలి. ఎలా అంటే ఇవి వేయించడం ఒక ప్రాసెస్. ఇది ఎలా అంటే కొంచెం ఇలా లోపట వైట్ పలుకుంటుంది కదా, అది కట్ 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 అనాలి, అంటే మెత్తగా ఉండకూడదు. అంతవరకు మనం వేయించుతూనే ఉండాలి. ఇది ఒక 30 minutes ప్రాసెస్. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మాడకుండా వేయించుకోవాలి పల్లీల్ని. ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ పల్లీలకి కేజీ వరకు బెల్లం తీసుకున్నాను. బెల్లం ఎక్కువ తినే వాళ్ళైతే కేజీకి ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ బెల్లం వేసుకోవచ్చు. అది ఎంత క్వాంటిటీలో మనం తింటాము, మన ఇంట్లో వాళ్ళకి ఎంత బెల్లం ఇష్టం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇంతే పోయాలని కాదు, లెక్క క్వాంటిటీ అయితే కేజీ పల్లీలకి కొంచెం కేజీ కంటే తక్కువ బెల్లం వేసుకోవచ్చు. సో ఇక్కడ బెల్లం పాకం వచ్చిందా లేదా చూసుకుంటున్నాను. ఈ బెల్లం పాకం కూడా మనము ఒక 25 minutes టైం పట్టుద్ది ఆ ప్రాసెస్ అంతా అవ్వడానికి. సో అది మన ముద్దలా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాము. మీరు అక్కడ వింటే సౌండ్ వస్తుంది కదా, టక్ 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 అని. అది అట్లా సౌండ్ వస్తే మనకి పాకం రెడీ అయినట్టు. ఏ బెల్లమైనా సరే పల్లి పట్టికి ఆ ముద్ద అనేది టక్ టక్ అని వినిపించాలి, మీకు వినిపించే ఉంటుంది. సో అలా వినిపించాక అది మనకు రెడీ అయినట్టు, ముద్దగా వచ్చినట్టు. దాంట్లో మనం పాకంలో వేసుకొని పల్లీలని కలుపుకొని దించుకోవడమే, ఏం లేదు. సో నేను ఇక్కడ బెల్లం కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి బెల్లం అంటే ఎక్కువ ఇష్టము. ఎక్కువ పిల్లలందరూ షుగర్ ఎక్కువ తీసుకుంటారు, స్వీట్స్ ఎక్కువ తింటారు కాబట్టి నేను కొంచెం బెల్లం ఎక్కువ వేసాను. మీకు బెల్లం తక్కువ తినేవాళ్ళు, మీ పిల్లలు బెల్లం తక్కువ తింటారంటే మీరు తక్కువ వేసుకోవచ్చు. సో అలా ఒక ట్రేకి నెయ్యి రాసి కొంచెం పౌడర్, మైదాపిండి ఆర్ ఏదైనా పౌడర్ చల్లి అవి ట్రేలో పోసుకొని మనము అది మొత్తం వెండక ముందుకే మనం అలా కట్ చేసుకోవాలి. వెండిపోతే అది గట్టిగా అయిపోయి మనకి కట్టింగ్కి కరెక్ట్ రాదు. ఘాట్లు అనేటివి ముందే పెట్టుకోవాలి. అదే చేస్తున్నాను నేను అక్కడ. చాలా సింపుల్ ప్రాసెస్. ఆ పాకం పట్టడం ఒకటి వచ్చేస్తే మీకు కరెక్ట్గా ఆచులు వస్తాయి. కొంతమంది పాకం పట్టడం రాక అవి ముద్ద అవుతుంది, లేకపోతే రావట్లేదు, బిల్లలా రావట్లేదు అంటారు. అలా ఏముండదు. మీకు ఆ పాకం అది ముద్దలా వచ్చినాక అది మనం ప్లేట్కి వేసి కొడితే టక్ టక్ అనే సౌండ్ రావాలి. అలా అయిందంటే మనకు అది పర్ఫెక్ట్ పాకం అన్నట్టు. మనం ఎలా పోసినా, ఏ షేప్లో పోసినా కరెక్ట్ వస్తుంది. సో నేను అక్కడ మీకు ఎలా చూపిస్తున్నాను చూడండి, అంత మందంగా పోసుకున్నాను. అండ్ అలా విరుస్తే ఖచ్చితంగా కరెక్ట్గా వస్తున్నాయి. నేను బెల్లం ఎక్కువ వేసుకున్నాను అని చెప్తున్నాను కదా, ఎందుకంటే పిల్లలకి ఇష్టం కాబట్టి. షుగర్ ఎక్కువ తింటున్నారు, షుగర్ని అవాయిడ్ చేయడానికి. అండ్ ఈ బెల్లం పట్టి పల్లి పట్టి చేసి పెడితే ఏంటంటే పిల్లలలో కానీ పెద్దవాళ్ళలో కానీ ఈ పల్లి పట్టి తింటే హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేటివి పెరుగుతాయి. అండ్ గర్ల్స్కి అయితే ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటే క్లియర్గా అవుతాయి అన్నట్టు. అంతేనండి వీడియో అయితే. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.